నెక్స్ట్ సెకండ్ లెసన్ వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ యొక్క అధికార స్థాపన. ఓకే, వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారు అనేది. ఓకే, అంతవరకు కంపెనీ అధికారం అనేది ఏ విధంగా వస్తూ ఉండింది ఇదంతా మనకు చూసుకుంటాం అనమాట. ఏది పాయింట్ మిస్ చేయడానికి లేదు. అంత మ్యాటర్ చదివితే కానీ నీకు ఇక్కడ బిట్స్ అనేటివి ఇక మ్యాటర్ అనేది చదివితే కానీ నీకు ఇక్కడ కంటెంట్ అర్థం కాదనమాట. బిట్స్ వరకు వచ్చేది మాత్రం చాలా తక్కువగానే ఉన్నాయండి. కానీ మనకు మ్యాటర్ అర్థం అవ్వాలంటే ప్రతిదీ మొత్తం చదవాల్సిందే. బిట్ రూపంలో వచ్చేది కూడా నేను చెప్తాను ఏది వస్తుందని. ఫస్ట్ చూడండి, శక్తివంతమైన మొఘల్ పరిపాలకులలో ఔరంగజేబ్ చివరివాడిగా చెప్పచ్చు. ఓకే, ఇది క్వశ్చన్ ఎలా వస్తుందంటే శక్తివంతులైన మొఘల్ పరిపాలకులలో చివరి వారు ఎవరు అంటే ఔరంగజేబ్ అనమాట. ఓకే, ఔరంగజేబ్ ప్రస్తుతం భారతదేశంగా పిలువబడుతున్నటువంటి అతి విశాలమైన భూభాగం మీద ఇతడు చాలా పట్టు సాధించాడండి. 1707లో అతని మరణం తర్వాత చాలామంది మొఘల్ గవర్నర్లు, అంటే వీటిని మనము సుబేదార్లు అంటాము, పెద్ద పెద్ద జమీందారులు వారి అధికారాన్ని దృఢపరచుకోవడానికి ప్రాంతీయ రాజ్యాలను ఏర్పాటు చేసుకొని అక్కడ వాళ్ళు ఇంకా రాజు చనిపోయినాడు కదా, సో ఇంకా వాళ్ళు ఆ ప్రాంతాలు తీసుకొని వాళ్ళ పాటికి అక్కడ అధికారం చెలాయించుకుంటూ ఉన్నారనమాట. ఇలాగా భారతదేశం అంతటా బలమైన ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడడం వల్ల ఢిల్లీ ఎక్కువ కాలం సమర్థవంతమైన పరిపాలనా కేంద్రంగా కొనసాగించలేకపోవడం అనేది జరిగింది. దీంతోనే మనకు అదే చెప్పారు, ఔరంగజేబుతోనే అడకొనికి ఎండ్ అయిపోయినట్టు. ఇతను ఔరంగజేబు చనిపోయింది ఎప్పుడు 1707. ఇతని మరణం తర్వాత ఈ విధంగా అయిపోయిందనమాట. ఇదంతా కంటెంట్ చూసుకోండి. బిట్స్ వచ్చే టైప్ అయితే మనకి ఈ విధంగా బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఔరంగజేబు చనిపోయిన సంవత్సరం అయితే 1707, ఒక చిన్న బిట్టుగా అడగాలంటే కదా. సో ఈ విధంగా కంటెంట్ చదువుకోవాలి మ్యాటర్ అర్థం అవడానికి. బిట్స్ అనేటివి నేను చెప్తూ ఉంటాను ఏది బిట్టుగా వస్తుంది అనేది. అయితే 18వ శతాబ్దపు చివరి భాగంలో రాజకీయ తెరపైన ఆవిర్భవించిన అతి శక్తివంతమైన నూతన అధికార వ్యవస్థ ఆంగ్లేయులు అనమాట. అసలు బ్రిటిష్ వారు మొదట ఒక చిన్న వ్యాపార సంస్థగా వచ్చారండి. ఓకే, అంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీతో వచ్చి వారు ఇక్కడ భూభాగాలను పొందుపరచడానికి ఆసక్తి నాకేమి ఇక్కడ భూభాగాలు ఇక్కడంతా ఆక్రమించుకోవాలని ఆసక్తి లేదు అని చెప్పి ఫస్ట్ చెప్తూ ఉన్నారనమాట. తర్వాత వాళ్ళు ఒక్కొక్కటి ఆక్రమిస్తూ విశాల రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వాళ్ళే పరిపాలనా అధికారాలు తీసుకొని ఈ విధంగా మొత్తం ఆక్రమించేస్తూ ఉన్నారనమాట. ఈ విధంగా అవ్వడానికి కారణం ఏంటి? ఓకే, ఇది ఎలా సాధించారో మీరు ఈ పాఠ్యాంశంలో తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అదే మనకు లెసన్ పేరు కూడా. వాణిజ్య స్థావరాలు ఏర్పరచుకున్న వాళ్ళు వాళ్ళ సామ్రాజ్యాన్ని స్థాపన చేసేసుకున్నారు ఇక్కడ. సో అది మన కంపెనీ ఏ విధంగా చేసుకునింది, దారి తీసిన పరిస్థితులు ఏంటివి అనేది చూద్దాం. ఇప్పుడు మనకు న్యూ టెక్స్ట్ బుక్స్లో ప్రతిదానికి పిక్చర్ ఇచ్చాడు, జస్ట్ చూసుకోండి. బహదూర్ షా జాఫర్ అతని కుమారులు కెప్టెన్ హర్సన్ చేత నిర్బంధించబడినటువంటి పిక్చర్ అనేది ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ మనకు బంధించింది ఎవరు? వాళ్ళని కెప్టెన్ హర్సన్ అనమాట. ఇక్కడ మనకు ఔరంగజేబు చనిపోయిన తర్వాత శక్తివంతమైన మొఘలు పాలకులు లేక వాళ్ళు కేవలం అనేది అలంకారప్రాయంగానే మిగిలిపోయారు. వాస్తవానికి 1857లో మనకు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అతిపెద్ద ప్రజా తిరుగుబాటు జరిగింది కదా, అక్కడ చెలరేగినప్పుడు బహదూర్ షా జాఫర్ మొఘల్ పాలకుడుగా ఉన్నాడనమాట. తిరుగుబాటును కంపెనీ అణచివేసిన తర్వాత ఏం చేసింది బ్రిటిష్ వారు? ఈయనని బంధించుకున్నారు. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1, సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th, 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th, 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు
మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి. క్లాసెస్ అనేది వినండి.